రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. శ్రీ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయొద్దని, అభివృద్ధి పేరిట విగ్రహాలను తొలగించవద్దని నేతలు డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు మద్దతుగా వేములవాడలో దుకాణాలు, హోటళ్లు, వర్తక వాణిజ్య కేంద్రాలు మూసివేశారు. అయితే కొందరు బంద్ నిర్వహించడాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. రాజన్న ఆలయ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. రాజన్న ఆలయం విషయంలో రాజకీయాలు చేయడం తగదని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దక్షిణ కాశీ వేములవాడ రాజన్న రాజరాజేశ్వర స్వామి వేములవాడలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆలయ విస్తరణకు సంబంధించి అంటే విగ్రహాలను జరపటం కానీ లేదా భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే వేములవాడ బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కూడా పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని మనం చెప్పొచ్చు. ఆ బంద్ లో బీజేపీకి సంబంధించి ఇతర అఖిల పక్షం అంతా కూడా ఆ బంద్కు పిలుపునిచ్చింది. అయితే బంద్ లో పాల్గొనొద్దు, వ్యాపారాలు యథావిధిగా నిర్వర్తించుకోవాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్న వ్యాపారులను కోరారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా బంద్ పార్టిసిపేట్ చేయొద్దు అని నిన్న కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. సో మొత్తంగా ఆలయ విస్తరణకు సంబంధించి కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆలయ విస్తరణ చేపట్టాల్సిందే, ఆలయ అభివృద్ధి చేపట్టాల్సిందే, కానీ ప్రస్తుతం చేస్తున్న తీరు సరికాదంటూ అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. వేములవాడ బంద్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. స్వచ్ఛందంగా వ్యాపారులు తమ వ్యాపారాలను క్లోజ్ చేసి బంద్ లో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. ఎక్కడైనా ఒక దగ్గర సమస్య వస్తే మీరు కానీ మేము కానీ శృంగారి పీఠ చెప్పినట్టు విందామని చెప్పి ప్రైవేట్ సంభాషణలు కలిసినప్పుడు మీరు చేస్తున్నారు బాగానే చెప్పాలి. మళ్ళీ ఈ విధంగా రాజన్న భక్తులను ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా చేసేటువంటి కార్యక్రమం సరైనది కాదు. బంధు పెట్టే రాజకీయాలు దయచేసి చేయకమని కోరుతున్నాం. మీరు చెప్పేది ప్రతిదీ మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పేది ప్రతిదీ కూడా పాజిటివ్ కోణంలో తీసుకొని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో విస్తరణలో భాగంగా తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటికీ 3 మాటలు చెప్పిన. మీరు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా పాజిటివ్ మూడ్లో రాజన్న ఆలయాన్ని విస్తరణలో అభివృద్ధి పథంలో తీసుకొని పోదామని చెప్పాలి. రాజన్న ఆలయ జీర్ణోద్ధరణ కాదు, రాజన్న ఆలయ పునరుద్ధరణ కాదని కూడా పదే చెప్తున్నాం. మేము ప్రధాన దేవాలయానికి సంబంధించి ఉపదేవాలకు సంబంధించి యథావిధిగా ఉంటే స్వామివారి ప్రతిరూపాలని చెప్పని మాట చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా గందరగోళాన్ని తెలియజేస్తున్నారు? ఎందుకు అసలు మీకు ఎవరు చెప్పారు? మేము మా మండపాన్ని టచ్ చేస్తారని మీకు ఎవరు చెప్పారు? దేవాలయాలు మార్చాలని, గుళ్ళలో ఉన్నటువంటి వాటిని మార్చాలని చెప్తారు, మార్చు సైన్స్ చెప్పంటారు. అసలు మార్చబడి ఎవరు?